తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఒకవైపు బంగారం ధరలు, మరొక వైపు వెండి ధరలు ఆకాశాన్ని అంటడమే కాదు, అసలు మనుషులకు అందకుండా పరిగెడుతున్నాయి. వెండి అయితే ఏకంగా వేల సంఖ్యలో పెరుగుతూ 4 లక్షల వరకు కూడా టచ్ అయిపోయింది. ఎవరు ఊహించలేదు. మొన్నటిదాకా 2 లక్షలు ఉన్నటువంటి వెండి ఒకేసారి 4 లక్షలు వెళ్తుందని ఎవరు కూడా అనుకోలేదు. ఇప్పుడు ఆ 4 లక్షలు కూడా కాదు, ఇంకా పరిగెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలు, చైనా కూడా వీటికి సంబంధించి అన్నింటినీ కూడా స్టోర్ చేసుకునేటువంటి పరిణామాలు, ఏదో కుట్ర జరుగుతుందనేటువంటి ఒక చర్చ కూడా నెలకొంది. దీనికి సంబంధించి మనం మాట్లాడదాం. వెండి ధరలు ఎందుకు ఇంత భారీగా పెరుగుతున్నాయి, దీనికి సంబంధించి మనతో పాటు మార్కెట్ అనలిస్ట్ ప్రభు గారు జాయిన్ అవుతున్నారు మాట్లాడేందుకు. సార్ నమస్తే. సార్ ఒకవైపు బంగారం, ఇంకొక వైపు వెండి. ఇంకా బంగారంతో పోలిస్తే వెండి అసలు బుల్లెట్ ట్రైన్ లాగా పరిగెట్టుకుంటూ వెళ్తుంది. 4 లక్షలు టచ్ అయిపోయింది. ఇంకా ఎంత దూరం వెళ్ళే అవకాశం ఉంది సార్? ఇది ఇష్యూస్ వల్ల కాదు, కన్స్ట్రక్టివ్ గా పెరుగుతుంది. ఇంకా యూసేజ్ అంటే ఒరిజినాలిటీ ఇంకా రాలేదు. అది గ్రీన్ ఎనర్జీ కానీ, రెన్యూబుల్ ఎనర్జీ కానీ, సోలార్ ఎనర్జీ మీద పర్వాలేదు. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఆల్రెడీ జరుగుతుంది, సిల్వర్ యూసేజ్ జరుగుతుంది. సో ఫ్యూచర్ దాని మీద ఇప్పుడు ఏ సెక్టర్ తీసుకున్నా అన్ని సెక్టర్లు కూడా కన్సంప్షన్ పెరిగింది కదా, విపరీతంగా పెరిగింది. సో అది ఇప్పుడు నెక్స్ట్ వచ్చే కంపెనీ, నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే వచ్చే కొత్త కంపెనీలకు కానీ, సో ఆ డిమాండ్ అంటే సప్లై డిమాండ్ లో డిమాండ్ ఎక్కువ ఉంది, సప్లై బాగా తక్కువ ఉంది. ఇట్స్ అ బై ప్రోడక్ట్ యాక్చువల్ గా సిల్వర్ అనేది. ఏది గోల్డ్ చేసినప్పుడు కానీ, మెటల్ ఇంకా అదర్ మెటల్ చేసినప్పుడు వచ్చే ప్రోడక్ట్ బై ప్రోడక్ట్. అందుకనే ప్రొడక్షన్ కొంచెం తక్కువ ఉంటే, అదిగాక కొన్ని సిల్వర్వి కొంచెం క్లోజ్ అయినాయి. ఇది మైన్స్ అనేది, అది ఆ మైన్స్ కూడా మళ్ళీ నెక్స్ట్ మంత్ నుంచి రీఓపెన్ అవుతాయి అని చెప్తున్నారు. సో ఆ రకంగా కొంచెం నెక్స్ట్ అంటే బంద్ చేశారు కాబట్టి దాని అనుగుణంగా డిమాండ్ కొంచెం పెరిగి సప్లై బాగా తగ్గేదలకి కొంచెం అది కూడా యాడ్ టు ద ఫ్యూయల్ అన్నట్టు. అందుకనే కొంచెం అన్ని ఒకేసారి తోడ్పడ్డాయి. ఓ రకంగా టారిఫ్ ఇష్యూ కావచ్చు, ఒక రకంగా ట్రంప్ అటాక్స్ కావచ్చు. సో ఇవన్నీ కలిపి ఒకేసారి వచ్చేదానికి చిన్న చిన్నగా మామూలుగా పెరిగేది ఈ తోడ్పాటు ఇచ్చినాయి బాగా పెరగడానికి. అందుకనే వైట్ డామినేటెడ్ ద ఎల్లో 60% జనవరి నుంచి ఇప్పుడు దాకా తీసుకుంటే 60%. లాస్ట్ ఇయర్ కూడా డామినేటెడ్ ఎల్లో డామినేట్ చేసింది కదా. అది ఇంకా కూడా చేయొచ్చా అంటే, ఇప్పుడు గోల్డ్ ఎట్లా చూడాలంటే అవసరార్థమే చూడాలి, అందుకు మించి అనవసరం. ఎందుకంటే ఎక్కువ పెట్టడం అనవసరం అనేది. ఇన్వెస్ట్మెంట్ పరంగా చూడొద్దు అనుకుంటే ఒక రకంగా పెరిగింది, అంత పెరగదు అనుకునేది పెరిగింది. ఎందుకంటే ఆల్ ఆఫ్ అన్ఎక్స్పెక్టెడ్, ఎవ్వరు కూడా అసలు ఇంత పెరుగుతాయి అనుకోలేదు. సో ఇప్పుడు మీరు అన్నట్టు ఇది నిలబడతాయా అంటే, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నప్పుడు కొంచెం కంటిన్యూగా అవుతాయి. ఇష్యూస్ కనుక ఈ సబ్సిడీ అయిపోతే కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి. ఈ సిల్వర్ మటుకు ఈ గోల్డ్ తగ్గిన, ఇష్యూ సబ్సిడీ అయ్యి గోల్డ్ కొంచెం తగ్గిన 10% అట్లా తగ్గిన, సిల్వర్ ఏదైనా రీట్రేస్మెంట్ ఛాన్సెస్ ఉన్నాయి 10 to 20%, లేదా ఒక్కోసారి 40% కూడా పడవచ్చు. ఆ పడి మళ్ళీ యూటర్న్, తొందరగా యూటర్న్ తీసుకొని మళ్ళీ ఎల్లోని డామినేట్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, ఎల్లో మెటల్ని. సో ఈ లాంగ్ రన్ లో చూసుకుంటే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు దాకా మన గోల్డ్ ని సిల్వర్ ఎలా డామినేట్ చేసిందో, ఇక ముందు నెక్స్ట్ 5 years టార్గెట్ పెట్టుకుంటే కాపర్ విల్ డామినేట్ ద సిల్వర్. కాపర్ యూసేజ్ కూడా విపరీతంగా డిమాండ్ ఉంది. ఆ కాపర్ కూడా అందరూ చూసుకోవాలి. అన్సంగ్ హీరో అనుకోవచ్చు, అది కూడా బాగా పెరిగింది. సో ఇవాళ కూడా అన్ని కాక్స్ అన్ని విపరీతంగా పెరిగినాయి. ఎక్కడ పెరగని ఒక లెవెల్కి వస్తున్నాయి అనుకుని బ్రేక్అవుట్ అయిపోయినాయి బాగా. ఎందుకంటే వాటి యూసేజ్ బాగా పెరుగుతుంది. సో అందుకని కొంచెం లాంగ్ టర్మ్ పెట్టుకొని డైవర్సిఫైడ్ చేసి ఓన్లీ గోల్డ్ అవసరార్థం ఎంత పర్సంటేజ్ కావాలో అంత పర్సంటేజ్ ఎస్ఐపి ద్వారా కానీ టైం ఉంటే, లేదంటే ఇయర్లీ అయితే మన షాప్స్ ద్వారా కానీ, లాంగ్ టర్మ్ అంటే ఈటీఎఫ్స్ ద్వారా కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఎంత కావాలో అంతవరకు ఎక్రూట్ చేసుకోవటం మంచిది. సో ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ కొంటే ఏదైనా ఇష్యూస్ అన్ని పడిందంటే ఒక బాధ, మళ్ళీ కొనకపోతే పెరిగిందంటే ఇంకొక బాధ. అందుకని కొంచెం ఎస్ఐపి మోడల్లో పెట్టుకోవటం గోల్డ్ అవసరార్థం చిన్న చిన్నగా ఎక్రూట్ చేసుకోవటం మంచిదంట నేను. అది సిల్వర్లో అయితే మీకు రీట్రేస్మెంట్ ఇప్పుడు పెట్టినా కొంచెం ధైర్యంగా రీట్రేస్మెంట్ అయినప్పుడు మళ్ళీ రీఎంటర్ కూడా కావచ్చు, అక్కడ కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అట్లా లాంగ్ టర్మ్ పెట్టుకుంటే మళ్ళీ పెరిగే ఛాన్స్లే ఉన్నాయి. దీనికి అనుగుణంగా కాపర్ కూడా యాడ్ చేసుకుంటే బెస్ట్. ఇవాళ జింక్, మెటల్, అల్యూమినియం, కార్బో, నేషనల్ అల్యూమినియం, ఎన్ని అల్యూమినియం ఇవి కూడా పెరిగినాయి. మొత్తం మెటల్స్ అన్ని అప్పు. సో ఏదన్నా ఒక బూస్ట్ అంటే బాగా పెరుగుతున్నప్పుడు, ఆ సెక్టర్ బాగా పెరుగుతున్నప్పుడు చిన్న చిన్నగా మిగతా అన్ని కూడా యాడ్ అవుతాయి. అట్లానే మొత్తం యాడ్ అయినాయి. మేబీ నేను అనుకోవటం బడ్జెట్ కొంచెం బాగుండి ఈ 2 నెలలు 3 నెలలు ఇది తీసుకుని ఏప్రిల్ నుంచి పెరుగుతున్నప్పుడు అప్పుడు కొంచెం తగ్గే ఛాన్సులు ఉంటాయి. ఏదైనా కాపర్ ఉన్న సిల్వర్ రీట్రేస్మెంటే, బట్ గోల్డ్ అనేది
కొంచెం 10% అంతవరకే. బాగా పడకపోవడానికి కారణం ఏంటంటే సెంట్రల్ బ్యాంక్ సెక్యూరిటింగ్. వాళ్ళు కనుక అమ్మటం మొదలు పెడితే అప్పుడు గోల్డ్ మళ్ళీ 1 lakh రాదంటే వచ్చే అవకాశాలు ఉంది. వాళ్ళు ఎప్పుడు అమ్మాలి? అసలు ఎక్కువ చేసిన కాన్సెప్ట్ ఏంటి? ప్రాబ్లం వస్తే, క్రైసిస్ వచ్చినప్పుడు గోల్డ్ ఇమీడియట్ క్యాష్ కాబట్టి అన్నట్టు దానికి అనుగుణంగా చేస్తారు. అంటే అందరికీ వరల్డ్ మొత్తంలో అన్ని కంట్రీస్కి ఒకేసారి ప్రాబ్లం రాదు. ఏ కంట్రీ కానీ వచ్చినప్పుడు బయటపడటానికి, అంటే ఆ కంట్రీకి వచ్చినప్పుడు వాళ్ళు అమ్ముతారు. అంటే అంతవరకే. అయితే గోల్డ్ అంత పెద్దగా పడపోవచ్చు, మేబీ 10 to 15% అంతే, అంతకుమించి పడచ్చు. హెవీగా అమ్మటం మొదలు పెడితే, వీళ్ళందరూ మొదలు పెడితే, చైనా కూడా విపరీతంగా ఎక్కువ చేసింది. మనం చైనా కూడా చైనానే డబ్ కాదు, చేసుకున్నట్టుగా తెలుస్తుంది సార్, చాలా నిల్వలు పెంచుకుంటూ పోతుందని కూడా వినపడుతుంది ఒక వార్త. ఎందుకు చైనా ఆ సాహసం చేస్తుంది? ఏమైనా భవిష్యత్తు ప్రణాళికలా, లేకుంటే పెరుగుతున్నాయి అని చెప్పేసి ఆ విధంగా నిల్వలు చేసుకుంటుందా? అంటే కొన్ని మైన్స్ వాళ్ళ కంట్రోల్లో ఉన్నాయి కాబట్టి కొంచెం రేట్ ని వాళ్ళు ఇది చేసుకుందాం అనేది చేస్తారు వాళ్ళు. ఎప్పుడు అది మామూలే కదా, చైనా విషయం తెలిసిందే కదా. మినరల్స్ కూడా 71% వాళ్ళ కంట్రోల్లో ఉంది. దాని నుంచి బయటికి రావడానికనే కదా ఇప్పుడు గ్రీన్లాండ్ ని ఆక్యుపై చేసింది ఆయన ట్రంప్. సో అట్లా వాళ్ళ మీద ఆధారపడకుండా ఉంటాను కంటే. అంటే మినరల్స్ ఒక రకంగా చూస్తే మెటల్స్ ఫైట్ అనుకోవచ్చు ఒక రకంగా. ఫ్యూచర్ లో ఇవే ఉంటాయి, జనరల్ వార్స్ ఉండవు, కానీ ఇట్లాంటి కోల్డ్ వార్స్ ఉండొచ్చు. సో ఇవి మెయిన్, వీటన్నిటికీ కారణం యుక్రెయిన్ రష్యా ఇష్యూ సబ్సైడ్ అయితే, అది వార్ ఆగిపోతే ఆటోమేటిక్ ఆయిల్ మనం కొనుక్కోవడానికి ఆయనకి అభ్యంతరం లేదు. అదొకటి చేస్తే మళ్ళీ ఆటోమేటిక్ గా బడ్జెట్ బాగుంటే డెఫినెట్ గా మంచి బూస్ట్, ఇన్వెస్టర్స్ మంచి బూస్ట్ ఇచ్చారనుకోండి, డెఫినెట్ గా అప్పుడు ఈ పెరిగే ఛాన్స్లు ఉంటాయి. సో సిల్వర్ మటుకు కొంత రీట్రేస్మెంట్ అయ్యి మళ్ళీ నేనేం తగ్గేదిలే అంటే మళ్ళీ పెరుగుతుంది. సిల్వర్ మటుకు డ్యామ్ షూర్. సిల్వర్ అండ్ కాపర్ మటుకు ఎంత హైలో ఉన్నా కొనడానికి కూడా భయపడాల్సిన పని లేదు ఒక రకంగా. లేదా కొంచెం రీట్రేస్మెంట్ అవుదా అని ఒక 10-15 days నుంచి అందరు చూస్తా ఉన్నారు. ఓ 10% పడిద్దేమో, 5% పడిద్దేమో కొందామని. అస్సలు దొరకట్లా, పెరుగుతూనే ఉంది. ఎవ్రీ డే ఇట్స్ గోయింగ్ లైక్ ఎనీథింగ్. సో కొంత పర్సెంటేజ్, అంటే ఉన్న అమౌంట్, మీరు పెట్టుకుందాం అనుకున్న అమౌంట్ ఒకేసారి పెట్టకుండా స్టాగర్డ్ మేనర్ లో కొంచెం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తే సిల్వర్ అండ్ కాపర్ లో మంచిది లాంగ్ టర్మ్ లో. ఒకవేళ కింద పడ్డా మనం మళ్ళీ కొంటాం కాబట్టి లోవర్ లోస్ లో యావరేజ్ అవుతాయి. అట్లా చేయటం మంచిది. లేదా కొంచెం వెయిట్ చేసి ఏదైనా రీట్రేస్మెంట్ ఎక్కడో చోట రావచ్చండి ఇక్కడ నుంచి. ఎందుకంటే $120 ఇచ్చింది వరల్డ్ గోల్డ్ కౌన్సిల్, 120 వచ్చేసింది ఇవాళ. సో నెక్స్ట్ ఏంటనేది ఇక్కడ 100 to 120 ఎక్కడో చోట రీట్రేస్మెంట్ రావచ్చు, అంటే ఇక్కడ దాకా రాలేదు. సో ఇవాళ టచ్ అయ్యాం 120. సిల్వర్ ఏమో 5,500. సో ఈ 5,000 అనుకుంటే 5,500 పైన ఉంది. సో ఇక్కడ ఎక్కడో చోట రావచ్చు అనేది ఎక్స్పెక్టేషన్. ఒకవేళ రాకపోయినా 6,000 అయినా, అది 130 అయినా, ఎక్కడో చోట రీట్రేస్మెంట్ వస్తుంది. అక్కడ దాకా వెయిట్ చేసి కొంటామా అనే బదులు చిన్నగా కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు కూడా కొంచెం చేసే వాళ్ళకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది. ఓకే, మేము అక్రూడ్ చేసాం, పెరిగింది అనే ఉద్దేశం. అట్లా సిచ్యుయేషన్ బట్టి పోవాలి కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యుయేషన్ లో ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుంది అని ఉద్దేశం. సో ఎవరైనా సరే ఇలా చేస్తే మంచిదని ఉద్దేశం. ఇప్పటికే 4 లక్షలు దాటింది సార్ సిల్వర్ కేజీ. ఇప్పుడు 5 కానీ 6 కానీ ఎప్పటి వరకు వెళ్ళొచ్చు అని అంచనా వేసుకోవచ్చు సార్ కొనాలనుకున్న వారికి? ఇప్పుడు అసలు పిక్చర్ బాకీ అంటారు. అసలు ఒరిజినల్ పిక్చర్ బాకీ అంటే అసలు యూసేజ్ మెయిన్ గ్రీన్ ఎనర్జీ ఇంకా స్టార్ట్ కాల. గ్రీన్ ఎనర్జీ కనుక స్టార్ట్ అయితే గ్రీన్ స్టాక్స్ కానీ గ్రీన్ ఎనర్జీ సిల్వర్ బాగా యూసేజ్ కావాలి. ఇప్పుడున్న దానికి అంచనా ప్రకారం గ్రీన్ ఎనర్జీ మేబీ 5 years అయిపో. ఎందుకంటే ఫజల్ ఫ్యూయల్ నుంచి గ్రీన్ ఈవీకి రావాలి, ఈవీ నుంచి రెన్యూబుల్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీకి రావాలి. అంటే పొల్యూషన్ లెస్ కావాలి. అంటే అది ఓవర్ ఏ పీరియడ్ అవుతుంది. 2030 అన్నారు. 2030కి మరి పెట్రోల్ నుంచి మనం ఈవీకి వస్తామా అనేది కొంచెం డౌట్. ఇంకో టైం పట్టచ్చు, 1-2 years 3 years పట్టచ్చు టైం. ప్యారిస్ లో కన్వెన్షన్ లో వరల్డ్ మొత్తం అది తీసుకున్నారు, కానీ ఎందుకంటే కార్బన్ ట్యాక్స్ కట్టాలి 2030 నుంచి. గనక ఎవరైతే ఫసల్ ఫ్యూయల్ పెట్రోల్ నుంచి బయటికి రాలేదో, కార్స్ అదే వాడుతున్నారో, వాళ్ళు కార్బన్ ట్యాక్స్ కట్టాలి. సో మరి అది ఆ కన్వెన్షన్ ఏమవుతుంది అనేది, అది ఎక్స్టెండ్ చేస్తారా లేకపోతే మళ్ళీ కార్బన్ ట్యాక్స్ 2% ఎంత కట్టాలి, మరి అది కూడా బర్డెనే కదా. సో ఇవన్నీ ఉంటాయి కాబట్టి దాని అనుగుణంగా చేసుకొని లాంగ్ టర్మ్ పెట్టుకుంటే బెస్ట్ అని ఉద్దేశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. అది ప్రస్తుతం బంగారంతో పాటు సిల్వర్ ధరలు కూడా విపరీతంగా పెరుగుతూ పోతున్నాయి. దానికి అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిణామాలు మాత్రమే కాదు, రాబోయే రోజులలో దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత, గ్రీన్ ఎనర్జీకి సంబంధించినటువంటి అంశం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది వెండి పెరుగుదలలో. అదేవిధంగా అన్సంగ్ హీరోగా కాపర్ కూడా ఉంది, అది పెరగబోతుందంటూ కూడా చెప్తున్నారు. రాబోయే రోజుల్లో వెండి ఇంకా ఎంత వేగంగా పరుగులు పెడుతుంది అనేది చూడాలి.